ఈ రోజైతే నేను కొన్ని రెసిపీస్ షేర్ చేద్దాం అనుకుంటున్నాను. వెజ్ బిర్యానీ, టోఫు కర్రీ. వీటి కోసం నేను ముందుగా వెజిటబుల్స్ అన్నీ కట్ చేసుకొని ఉంచుకున్నాను. ఫస్ట్ అయితే ఒక మందపాటి గిన్నెని స్టవ్ మీద పెట్టుకోండి. చట్టి గిన్నె ఏదైనా. దానిలో కొంచెం బటర్ వేసుకొని గ్రేవీ కోసం ఒక 10, 12 జీడిపప్పులు వేసుకోండి. అలాగే 2 బిర్యానీ ఆకులు వేసుకొని, ఒక పెద్ద ఉల్లిపాయని కొంచెం పెద్ద స్లైసెస్‌గానే కట్ చేసి, ఒక 3-4 పచ్చిమిరపకాయలు స్లైట్లు కట్ చేసి వేసేసుకోండి. అలాగే పెద్ద టమాటో అయితే 1, చిన్న టమాటోస్ అయితే 2. అలాగే ఇందులోకి ఎక్కువ మసాలాలు అవసరం లేదండి. 2 లవంగాలు, 2 యాలకులు, చిన్న దాల్చిన చెక్క ముక్క, ఒక అంగుళం అల్లము, అలాగే 3-4 వెల్లుల్లి రెమ్మలు వేసి, ఒక కొంచెం అట్లా ఒక నిమిషం టాస్ చేసిన తర్వాత ఇందులోకి ఇవి త్వరగా మగ్గటానికని కొంచెం ఉప్పు, అలాగే ఒక చిటికెడు పసుపు వేసి ఉల్లిపాయలు మగ్గనివ్వాలి. బ్రౌన్ కలర్ రావసరం లేదు. జస్ట్ మగ్గినియి అని మనకి అనిపిస్తే చాలు. ఇందులో ఒక 250 ఎంఎల్ నుంచి 300 ఎంఎల్ వరకు వాటర్‌ని యాడ్ చేసి బాగా దగ్గరకంట మగ్గనివ్వండి. ఇవి మగ్గిన తర్వాత మనకి బాగా ఆరాలండి. ఆరిన తర్వాతే కర్రీ అయితే చేసుకుంటాం. ఇలా మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోండి. ఇవి ఆరేలోపు నేను వెజ్ బిర్యానీ చేస్తున్నాను. దీనికోసం అంటే బిర్యానీ పాట్‌లో దాంట్లో కొంచెం ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకున్నాను. తర్వాత బిర్యానీ మసాలాలన్నీ మీకు ఏవి నచ్చితే అవి వేసుకోండి. నేనైతే దాల్చిన చెక్క, లవంగ, ఇలాచి, షాజీరా, స్టార్ ఆనియన్, అలాగే బిర్యానీ ఆకు వేసుకున్నాను. ముందుగానే నేను వెజిటబుల్స్ అన్నీ కట్ చేసుకున్నాను. అన్నీ కట్ చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత బిర్యానీ స్టార్ట్ చేశాను. అలాగే ఇందులోకి వెజ్ బిర్యానీ అంటే కొంచెం అక్కడక్కడ జీడిపప్పు పలుకులు కూడా తగులుతూ ఉంటే బావుంటుంది కదా! అలాగే ఒక 10, 12 జీడిపప్పు ముక్కలు వేసుకున్నాను. ఫస్ట్ అయితే ఆనియన్స్, పచ్చిమిరపకాయలు వేసుకున్నాను. ఇవి కొంచెం అంత మగ్గాల్సిన అవసరం లేదండి. వేసుకున్న తర్వాత ఫస్ట్ కొంచెం ఎక్కువ మగ్గాల్సిన టైం పట్టేయి ఉంటాయి. ఏంటి అంటే క్యారెటు, బీన్స్, అంటే పీస్, పచ్చి బఠానీ వీటిని వేసుకొని ఒక 2, 3 నిమిషాలు మగ్గనివ్వండి. ఇవి త్వరగా మగ్గాలి అంటే ఉప్పు వేసుకోవాలి కాబట్టి ఉప్పు వేసుకొని మగ్గనివ్వండి. ఇవి మగ్గిన తర్వాత ఇందులోకి మనకు నచ్చిన వెజిటబుల్స్ వేసుకోవచ్చండి. ఏవేవంటే బీన్స్, క్యాబేజీ కూడా వేసుకోవచ్చు. పొటాటో వేసుకోవచ్చు. క్యాప్సికమ్ వేసుకోవచ్చు. మనకి ఏ వెజిటబుల్ కావాలంటే ఆ వెజిటబుల్ వేసుకోవచ్చు. నేనైతే బీన్స్, క్యాప్సికమ్, టమాటో, క్యారెట్ ముందే వేసుకున్నాను కదా! అలాగే పచ్చి బఠానీలు వేసుకున్నాను. మీరు కావాలంటే ఇందులో పొటాటోస్ కూడా వేసుకోవచ్చు. మా వారు తినకూడదు. అందువల్ల నేను పొటాటో అయితే వేయలేదు. సో, మీరైతే వేసుకోవచ్చు. ఇవి కొంచెం బాగా మగ్గిన తర్వాత ఒక గుప్పెడు కొత్తిమీర, మీకు కావాలి అంటే ఇంకో గుప్పెడు పుదీనా వేసుకోండి. నేనైతే కొంచెమే వేశాను. ఎక్కువ వేయలేదు. అలాగే 2 రెమ్మలు కరివేపాకు, పుదీనా, కొత్తిమీర అన్నీ వేసి బాగా మగ్గనివ్వండి. ఈ ఆకు అంటే కొత్తిమీర, పుదీనా ఇవి కొంచెం బాగా మగ్గిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. ఎక్కువ వేసుకోవద్దు. వెజిటబుల్ బిర్యానీకున్న ఫ్లేవర్ అయితే పోతుంది ఎక్కువ వేస్తే. సో, ఒక టీ స్పూన్ వేసుకోండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేసుకున్న తర్వాత, మనం బియ్యం ఎంతైతే తీసుకున్నామో దానికి డబుల్ క్వాంటిటీతో వాటర్ తీసుకోండి. నేను ఇదే గ్లాస్‌తో ఒక గ్లాస్ రైస్ అయితే తీసుకున్నాను. అందుకని 2 గ్లాసుల వాటర్‌ని యాడ్ చేస్తున్నాను. ఎందుకు అంటే నేను ఈ పాట్‌ని తీసుకెళ్ళి రైస్ కుక్కర్‌లో పెట్టేస్తాను. కాబట్టి 1కి 2 వేసుకున్నాను. మీరు నార్మల్‌గా స్టవ్ మీద చేస్తుంటే ఒక గ్లాస్ రైస్‌కి గ్లాసున్నర వాటర్ వేసుకుంటే సరిపోతుంది. సో, నేను అట్లా వాటర్ యాడ్ చేసి తీసుకెళ్ళి రైస్ కుక్కర్‌లో పెట్టేశాను. ఇంకొక పక్కన నేను చికెన్ వండుతున్నాననమాట పిల్లలకి. మా వారికేమో టోఫు కర్రీ చేస్తున్నాను. పిల్లలు టోఫు తింటారో, తినరో. మా వాడికి చికెన్ అంటే చాలా ఇష్టము. సో, అందుకని చికెన్ అయితే వండుతున్నాను. ఈసారి టమాటో చికెన్ చేస్తున్నాననమాట. వాడెలా ఉంటుందో అని కొంచెం టమాటో గూడా వేసి చికెన్ కర్రీ అయితే చేసేస్తున్నాను. దీనిలో ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ వేసి బాగా మగ్గపెడుతున్నాను. మగ్గిన తర్వాత కడిగిన చికెన్ తీసుకొచ్చేసి ఇందులో వేసి ఉప్పు, కారం వేసి మంచిగా మగ్గనిచ్చేసాను. ఇక్కడితో చికెన్ కర్రీ ఎక్కువ నేను చూపించట్లేదు. ఆల్రెడీ చికెన్ కర్రీని నేను ఇంతకుముందు వీడియోస్‌లో కూడా పోస్ట్ చేశాను. సో, ఇందులో చూపించట్లేదు. ఇది టోఫు కర్రీ చాలా చాలా బావుంటుందండి. పిల్లలకే కాదు పెద్దవాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. మా వారైతే కొంచెం ఇష్టంగానే తిన్నారు. ఎందుకంటే చాలా రోజుల తర్వాత నేను చేస్తున్నాను. అయినా ఈ మధ్యన నాన్ వెజ్ తినట్లేదు. సో, అందుకని టోఫు కర్రీ కొంచెం స్పైసీ లెవెల్స్ కొంచెం ఎక్కువ వేసి చేశాననమాట. సో, హ్యాపీగా తిన్నారు. ఇక్కడ టమాటోస్, ఉల్లిపాయలు అన్నీ మగ్గుతున్నాయి కదండీ టోఫు కర్రీకి. ఈలోపు నేను టోఫు తీసుకున్నాను. దీన్ని మంచిగా కట్ చేశాను. డైసెస్ లాగా కట్ చేసి
దీన్ని కొంచెం ఫ్రై చేసుకుంటే చాలా చాలా బావుంటుందండి. డైరెక్ట్‌గా వేసుకుంటే ఊరికే ముక్కలు ముక్కలైపోతుంది. పన్నీర్ కంటే కూడా చాలా డెలికేట్‌గా ఉంటుంది. ఇది నేను సోయాతో చేసిన టోఫుని తీసుకున్నాను. ఇది చాలా డెలికేట్‌గా ఉంది. అందుకని ఫ్రై చేస్తే కొంచెం స్టిఫ్‌గా బావుంటుంది కదా కర్రీలో అనేసి డైసెస్‌గా కట్ చేసి వీటిని ఆహ్, బటర్‌లో వేసి 4 వైపులా మంచిగా ఫ్రై చేసుకుంటున్నాను. అవి ఫ్రై అయ్యేలోపు, ఈ రైస్ అయ్యేలోపు ఇది టమాటో ఈ గుజ్జు చక్కగా ఆరిపోయింది. ఇందులో నుంచి నేను మషాలాలు మనం ఏవైతే ఏసామో ఇలాచి, దాల్చిన చెక్క ఇవన్నీ నేను తీసేస్తున్నాను. ఇవి వేయటం వల్ల బాగా స్పైస్ లెవెల్స్ ఎక్కువ అనిపిస్తాయి. అందువల్ల నేను అంతవరకు తీసేసి మిక్సీ పట్టుకున్నాను. చాలా ఫైన్ పేస్ట్ చేసుకొని, మనం ఎందులో అయితే వీటిని మగ్గపెట్టామో అందులోనే మీకు కావాలంటే ఇంకొక టేబుల్ స్పూన్ బటర్ వేసుకోండి. వేసుకొని ఈ మిక్సీ పట్టుకున్నది తెచ్చి ఈ బటర్‌లో వేసేసి కొంచెం పొంగు రానివ్వండి. ఇది పొంగు వచ్చింది అనుకున్న తర్వాత కొంచెం కారం యాడ్ చేసుకోండి. కారం అంటే ఇది మనం వంటల్లో వాడే కారం కాదండి. కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేశాను. మంచి కలర్ కోసం. మనం వేసుకున్న మషాలాలతోనే దీనికి కారం సరిపోతుంది. సో, తర్వాత ఇంకా కొంచెం మగ్గనించిన తర్వాత వాటర్ యాడ్ చేసుకొని, అలాగే కొత్తిమీర మీకు కావాలంటే ఇందులో ధనియాల పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. కాకపోతే అంత ఫ్రెష్‌గా అనిపించదు కాబట్టి డైరెక్ట్‌గా నేను వాటర్ యాడ్ చేసుకొని మంచిగా అవి మగ్గుతుంది, దగ్గర పడిపోతుంది అన్నప్పుడు ఫ్రై చేసుకున్న ఈ టోఫుని తీసుకొచ్చేసి ఇందులో వేసి పైనుంచి లైట్‌గా కసూరి మేతి చల్లాను. అంతే అండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఈ కర్రీ. చపాతీలోకి బావుంటుంది. అలాగే వెజ్ బిర్యానీలో కూడా చాలా బావుంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి. ఎలా ఉంది అనేది కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా వీడియోకి లైక్ చేయండి. కామెంట్ సెక్షన్‌లో ఎలా ఉంది అనేది కామెంట్ చేసి చెప్పండి. అండ్ నా వంటలైతే ఈ రోజుకి కంప్లీట్ అయిపోయాయి. ఇంకా ఆఫ్టర్‌నూన్ సండే గదా! చక్కగా కూర్చొని అందరం ఒకేసారి తింటామండి సండే మాత్రం. మిగిలిన టైంలో పిల్లలు స్కూల్‌కెళ్ళిపోతారు కాబట్టి ఈయన ఆఫీస్‌కెళ్ళిపోతారు. నైట్ మాత్రం కంపల్సరీ అందరం కూర్చొని తింటాం. అలాగే సండే కూడా అందరం ఎట్ ఎ టైమ్ ఒకేసారి నలుగురం కూర్చొని తింటామనమాట. హ్యాపీగా టీవీ చూసుకుంటూ, మాట్లాడుకుంటూ. ఇంకా మంచిగా ఆ రోజు చాలా రోజుల తర్వాత వెజ్ బిర్యానీ అండ్ కొంచెం స్పైసెస్ యాడ్ చేసి టోఫు కర్రీ చేశాను కదా! ఈయన కూడా చాలా హ్యాపీగా తిన్నారు. మా వాడికైతే చికెన్ కర్రీ ఉంటే చాలు. వాడిక ఫుల్ డే ఎంజాయ్ చేస్తాడనమాట. హ్యాపీగా తింటాడు. కడుపు నిండా తింటాడు. పిల్లలు, హస్బెండు అలా కడుపు నిండా తింటేనే కదండీ మనకు కూడా హ్యాపీ అనిపిస్తుంది. అప్పటి వరకు చేసిన అలసటంతా మర్చిపోతాం కదా! అలాగే ఎట్లా ఉన్నా కొంచెం బావుంది అని కాంప్లిమెంట్ ఇస్తే నెక్స్ట్ టైము ఇంకా మంచిగా చేయడానికి ట్రై చేస్తూ ఉంటాము. సో, ఈ వీడియో చూస్తున్న హస్బెండ్స్ ఎవరైనా ఉంటే తప్పకుండా ఒక పాజిటివ్ రెస్పాన్స్ అయితే ఇవ్వండి. మాకు కూడా చాలా హ్యాపీగా ఉంటుంది. అంతవరకు నిలబడి వంట చేసినందుకు ఎదురు నుంచి మంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తే నెక్స్ట్ టైమ్ ఇంకా బాగా చేయాలి. ఇంకా మంచి మంచి వంటలు వండి పెట్టాలి అని మాకు కూడా అనిపిస్తుంది. ఇట్స్ మై సజెషన్ అండి. థాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై.